హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ మాడ్యూల్ అయిన ఎక్సెల్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎక్సెల్ డే 1 క్లాస్. దీనికి కంటిన్యూషన్ గా చాలా వీడియోస్ వస్తాయి, లైక్ ఎక్సెల్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఏ అయితే డేటా అనలిస్ట్ కి నీడెడో అది మొత్తం మేము ఈ క్లాసెస్ లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ ఎక్సెల్ అని. బట్ దానికంటే ముందు లెట్స్ డిస్కస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ అండ్ అబౌట్ మైక్రోసాఫ్ట్. సో ఫస్ట్, వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్? మనందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇది ఒక అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్స్ ఇంకా రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏవైతే మైక్రోసాఫ్ట్ కంపెనీకి రిలేటెడ్ గా ఉంటాయో, లైక్ ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎక్సెల్ కానీ, ఇవన్నీ వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తారు. మనందరికి తెలిసి ఎంత పాపులర్ ఈ కంపెనీ. నెక్స్ట్ మనము వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇది ఒక బంచ్ ఆఫ్ యాప్స్ ఆర్ టూల్స్ అన్నమాట, ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్. ఆ మొత్తం ప్యాకేజ్ ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటారు. అండ్ దీస్ ఆర్ ఆర్ యూజ్ ఇన్ ఆఫీసెస్ అండ్ కార్పొరేట్స్. బంచ్ ఆఫ్ టూల్స్ అంటే దాంట్లో మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన కొన్ని యాప్స్ మొత్తం ఒక సెట్ లాగా వచ్చేస్తుంది. దీన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటారు. ఇట్ వాస్ ఫస్ట్ అనౌన్స్డ్ బై బిల్ గేట్స్ ఇన్ 1988 ఆగస్ట్ 1. బిల్ గేట్స్ అంటే ఎవరో మనందరికీ తెలుసు. He is one of the richest person in the world and he is the owner of Microsoft కదా, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ created by Microsoft that is to organize number of various purposes such as data organization, analysis and visualization. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్ షీట్ అన్నారు కదా, మరి స్ప్రెడ్ షీట్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ వర్క్ స్పేస్ ఇన్ ఎక్సెల్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ rows and columns. By using that spreadsheet, in that spreadsheet we can create charts, graphs, etc., calculations, etc. we can do there. Next, why we use Excel? మనం ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ డేటా లైక్ టెక్స్ట్, నంబర్స్, డేట్, టైమ్, షేప్స్, ఇమేజెస్, చార్ట్స్, ఎక్సెట్రా. మనం ఎక్సెల్ లో క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు, లైక్ మ్యాథమెటికల్, స్టాటిస్టికల్, trigonometry, logical functions, etc. These are all different categories of functions are available in Excel. మనకి Excel లో 500 ప్లస్ ఫార్ములాస్ అవైలబుల్ గా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. డేటాని అనలైజ్ చేయొచ్చు, లైక్ సింపుల్ కండిషనల్ ఫార్మాటింగ్, ఫిల్టర్స్ యాడ్ చేసి, చార్ట్స్ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ కూడా మనం ఎక్సెల్ లో క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనము ఎక్సెల్ లో వర్షన్స్ చూద్దాం. ఎక్సెల్ లో చాలా వర్షన్స్ వచ్చాయి. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఆఫీస్ 365. ఇది ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రోడక్ట్. ఎక్సెల్ మనకి ఆన్లైన్ ఉంది అండ్ ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఎక్సెల్ కి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కంపేర్డ్ విత్ ఆన్లైన్. అండ్ ఇక్కడ నేను మీకు ఎక్సెల్ వర్షన్స్ క్లియర్ గా చూపిస్తా. సి, సో ఇది టైప్ 1, ది మోస్ట్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ 365 ఆర్ ఆఫీస్ 365. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి కంపేర్డ్ విత్ రిమైనింగ్. ఇవన్నీ ఈ లైన్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం టైప్ 2 కిందకి తీసుకోవచ్చు అనమాట. దీనితో కంపేర్ చేసుకుంటే వీటిలో ఫీచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. కొన్ని మనము దీంట్లో చేయలేము, ఫంక్షన్స్ కావచ్చు, కొన్ని ఫార్ములాస్ కావచ్చు, కానీ దీంట్లో చేయగలము. ఇది మోస్ట్ లేటెస్ట్ వర్షన్. ఎలా అయితే మనకు మొబైల్స్ లో వర్షన్స్ ఉంటాయో, లైక్ కొత్త కొత్త అప్డేట్స్ ఉంటాయో, ఎక్సెల్ లో కూడా సేమ్. సో ఇవి మొత్తం ఓల్డ్ వర్షన్స్, ఇది న్యూ అన్నమాట. సో 19
సో 97 to 2003 ఇది చాలా ఓల్డ్ వర్షన్ అన్నమాట. సో మీకు ఇప్పుడు డేటా అనాలిసిస్‌కి ఈ వెర్షన్ సెట్ అవ్వదన్నమాట. ఇది ఉంటే మీరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎక్సెల్‌కి మనకి ఆల్టర్‌నేటివ్స్‌గా ఉన్నాయి. లైక్ సేమ్ ఎక్సెల్ లానే ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లైక్ గూగుల్ షీట్స్, లెవెల్ క్యాల్క్, జోహో షీట్. ఇవి ఎక్సెల్‌కి ఆల్టర్‌నేటివ్స్ అన్నమాట. కానీ ఎక్సెల్ ఈస్ ద మోస్ట్ పాపులర్ వన్ వెన్ కంపేర్డ్ విత్ దీస్. ఈవెన్ గూగుల్ కూడా ఎక్సెల్‌ని యూజ్ చేస్తుంది. ఎంత పాపులర్ ఎక్సెల్ ఇంకా మీరే తెలుసుకోండి. సో ఇట్ ఈస్ వెరీ నెసెసరీ టు లెర్న్ ఎక్సెల్. ఎక్సెల్‌ని ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది బేసిక్స్ టు అడ్వాన్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్సెల్ లోకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఎక్సెల్ ని ఎలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తా. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పి ఒక బెంచ్ ఉంది కదా. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి చెప్పినప్పుడు ఇట్స్ ఏ బంచ్ ఆఫ్ టూల్స్ ఆర్ యాప్స్ అని. సో ఇవన్నీ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినవి అనమాట. ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ 365 ఆఫీస్, అవుట్లుక్, ఇలా ఇవి మొత్తం ఒక బంచ్, ఒక సెట్ వస్తుంది అనమాట, ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు నేను ఎక్సెల్ ని ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ స్టార్ట్. సో మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది బ్లాంక్ వర్క్ బుక్ అనమాట ఎక్సెల్లో. సో ఏ వర్క్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ వర్క్ షీట్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా షీట్ 1 అని. ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి షీట్స్ యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఏబిసిడి ఉంది కదా, ఇవన్నీ కాలమ్ నేమ్స్. ఇలా ఉన్నట్టు ఈ 1 2 3 ఇవన్నీ రోస్. సో హారిజాంటల్స్ ఆర్ ద రోస్, వర్టికల్స్ ఆర్ ద కాలమ్స్ అన్నమాట. సో మనకి ఎక్సెల్లో నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎక్సెల్ ఆర్ 10,48,576 అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 16,384. నేను ఇక్కడ రాస్తా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రిబ్బన్ అన్నమాట. దీంట్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ అని చెప్పి, డ్రా, పేజ్ లేఅవుట్, ఇది ఫార్ములా, డేటా, రివ్యూ, వ్యూ అని చెప్పి ఇలా మనకి ట్యాబ్స్ వస్తాయి. సో ఎక్సెల్లో మనకి నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 10,48,576 రోస్ ఆర్ దేర్ అండ్ కాలమ్స్ వచ్చేసి 16,384 అండ్ లాస్ట్ కాలమ్ నేమ్ వచ్చేసి ఎక్స్ఎఫ్డి. ఇలా ఉన్నాయి కదా ఏబిసిడి అని చెప్పి, లాస్ట్ కాలమ్ నేమ్ వచ్చేసి ఎక్స్ఎఫ్డి. ఇది స్ప్రెడ్షీట్, దీన్ని స్ప్రెడ్షీట్ అంటాం అన్నమాట. వర్క్ స్పేస్ కన్సిస్ట్ ఆఫ్ హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇది ఎక్సెల్ టుడే క్లాస్ ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్సెల్ ఇంటర్ఫేస్, షార్ట్ కట్ కీస్ కంటిన్యూ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.